నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పుకుంటున్న ఈ ఛానల్లో ఈరోజు స్పెషల్గా మనోవికాసం కలిగించే 4 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా వినండి. ఒక పువ్వు వికసిస్తూ చెబుతుంది, జీవితంలో ఒకరోజైనా అందంగా ఆనందంగా జీవించమని. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది, ఉండేది క్షణకాలమైన ఉజ్వలంగా ఉండమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది, మంచిని నలుగురికి పంచమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది, నీ జీవితంలో ఆఖరి క్షణం వరకు అందరికీ సాయపడమని. ఒక మొక్క ఎదుగుతూ చెప్పింది, మౌనంగానే ఎదగమని. ఒక వృక్షం దృఢంగా చెప్పింది, చిన్న చిన్న కష్టాలకు వెరవొద్దని, వీలైనన్ని విధాలుగా నిన్ను నమ్మిన వారికి సాయం చేయమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది, కష్ట నష్టాలు ఎన్నున్నా చలించకుండా ముందుకు సాగమని. ఒక జాబిలి వెలుగుతూ చెప్పింది, అందరినీ చల్లగా చూస్తూ వెలుగును ఆనందాన్ని ఇవ్వమని. ఒక అమ్మ దీనంగా చెప్పింది, తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన బిడ్డను మాత్రం బ్రతికించమని. మనసిచ్చిన అమ్మాయికి ప్రాణమిచ్చేస్తున్నావు, మరి ఆ ప్రాణమిచ్చిన అమ్మకి ఏమిస్తున్నావు? నువ్వు పోతే అమ్మాయికి ఇంకొకడు దొరుకుతాడు, కానీ అమ్మకి దొరకడు ఇంకో కొడుకు. ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసే ప్రేమ గొప్పది. ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనస్సు ఎన్నో విషయాలు బోధిస్తాయి. గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజుకుండేది 24 గంటలే. కానీ గెలిచేవాడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు, ఓడేవాడు మాత్రం ఎలా కష్టపడాలని ఆలోచిస్తూ ఉంటాడు. నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు, కానీ లోకం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. పూచే ప్రతి పువ్వు పరిమళించదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు. లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. పరస్థలాన్ని పరిశీలించకుండా ప్రస్తుత స్థలాన్ని వదులుకోకూడదు. జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కోస్తో ఎక్కువ విషయాన్ని నేర్పుతూ ఉండాలి. ఒకరు విజయాన్ని సాధించారంటే వేరెవరైనా కూడా విజయాన్ని సాధించగలరు. కోరికలు తక్కువగా ఉన్నవారే అందరికంటే ధనవంతులు. లక్ష్యం లేని వ్యక్తి తెడ్డు లేని పడవ లాంటివాడు. ప్రతి మనిషిది ఓ భిన్నమైన కథే. కష్టపడి పని చేస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది, కానీ కలలు గంటూ కూర్చుంటే కాదు. అడుగు అడుగు వేస్తూ ముందుకెడుతుంటే ఏదో రోజు గమ్యం చేరగలం. ఇతరులకు బాధ కలిగించిన వారు ఉన్నతులు. అన్నదానంతో ఆకలిని, అక్షరదానంతో అజ్ఞానాన్ని పోగొట్టగలం. ఆలోచించి మాట్లాడటం ఉత్తమం, మాట్లాడాక ఆలోచించడం అధమం. వినడానికి కష్టమనిపించినా సద్విమర్శలను స్వాగతించు. సంతృప్తి లేనివారు సంపదెంతున్నా భేదవారే. అలని ఆదర్శంగా తీసుకో. కింద పడ్డా ఆగిపోకుండా పైకి లేచి పయనిస్తుంది. ఇతరులలో మంచిని చూసి అనుసరించు, నీలో చెడుని చూసి త్యజించు. ఆరంభం సక్రమంగా ఉంటే ఫలితం సానుకూలంగా ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలిసినవాడు విజ్ఞానవంతుడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. గమ్యాన్ని చేరుకోవడం కంటే అటువైపు అడుగులు వేయడం ముఖ్యం. మనది కాని దానిపై వ్యామోహం పెంచుకోవడం అవివేకం. అదే అశాంతిని, వినాశనాన్ని కలిగిస్తుంది. అందరిలో మంచిని చూస్తుంటే మనలోనూ అదే పెరుగుతుంది. విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం గొప్పది. తాత్కాలికంగా లాభం, సుఖం, సంతోషం కలిగించే చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు స్నేహాలు ఎప్పటికైనా దుష్ఫలితాలనిస్తాయి. ఏదైనా అతిగా ఇవ్వడం కంటే అవసరం మేరకు ఇస్తేనే విలువ ఉంటుంది. మనం ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే తప్పక సిద్ధిస్తుంది. ఎంత కష్టమైన పనైనా ఇష్టపడితే కష్టమనిపించదు. నిన్నిష్టపడేవారిని హీనంగా చూడకు, నిన్ను హీనంగా చూసేవారిని ఇష్టపడకు. నువ్వు ప్రేమించే వారితో కన్నా నిన్ను ప్రేమించే వారితో వివాహం మంచిది. తప్పటడుగులు వేసే కన్నా నడకని ఆపేయడం ఉత్తమం. గమ్యం ఏంటో తెలియనివాడికి ఏ దారైనా ఒకటే. గమ్యం తెలిసినోడికే దారి, గమనం అవసరం. గమ్యం తెలిసి గమనం లేకున్నా, గమనముండి గమ్యం లేకున్నా వ్యర్థాలే. మొండోడు రాజు కంటే బలవంతుడు.
నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడినా చివర్లో ఒక తప్పు దొర్లినా 100 మాటల మంచితనం మాయమై చెడుగా చిత్రీకరించబడతావు. కావున నోరు అదుపులో ఉంచుకొని మాటలు పొదుపుగా మాట్లాడాలి. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెదికి తీసుకొచ్చేంత కష్టం. కాబట్టి ఎవరిని బాధ పెట్టకూడదు. మౌనం మనస్సుని, స్నానం దేహాన్ని, ధ్యానం బుద్ధిని, ప్రార్థన ఆత్మని, దానం సంపాదనని, ఉపవాసం ఆరోగ్యాన్ని, క్షమాపణ సంబంధాలని శుద్ధి చేస్తాయి. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని ఎవరికోసమైనా మంచి మాట చెబితే వారి దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాం. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు 100 మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. సత్యం, ధర్మం, న్యాయం వైపు నీ ఉండాలంటే ఒంటరిగానైనా మహావృక్షంలా స్థిరంగా ఉండటానికి సిద్ధపడాలి. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. సుఖదుఖాలు, కష్ట నష్టాలు వస్తుంటాయి. అన్నింటినీ తట్టుకుంటూ స్థితప్రజ్ఞతతో ధైర్యంగా జీవించాలి. కరిగే కాలాన్ని, పెరిగే వయస్సుని, తరిగే ఆయుస్సుని మార్చలేం. కాబట్టి కాలానుగుణంగా మనమే మారుతుండాలి. అదృష్టం అంటే అపారమైన సంపదను కలిగి ఉండటమే కాదు, దానిని అనుభవిస్తూ ఆనందించగలగాలి. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేనప్పుడు ఎంత సంపద ఉన్నా ప్రయోజనం శూన్యం. మనల్ని అర్థం చేసుకుని ఆదరించే, గౌరవించే వ్యక్తులతో సన్నిహితంగా ఉండాలి. మనల్ని అపార్థం చేసుకుని అవమానించే చోట అరక్షణమైనా ఉండకూడదు. అహం లేనివాడికి ఆప్యాయత ఉంటుంది. గర్వం లేనివాడికి గౌరవించడం తెలుస్తుంది. గౌరవ మర్యాదలు మనం ఇతరులకు ఇచ్చినప్పుడే అవి మనకు ఇతరుల నుంచి లభిస్తాయి. నాకేంటి, నన్ను మించినోడు లేడనుకునేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఇతరులను అనుకరించి ఆనందించాలనుకోకు. నీకంటూ స్వంతంగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉండు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతీదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో దాన్నే ఇస్తుంది. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆప్తులను, ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. నన్ను ద్వేషించే వాళ్లను ద్వేషించే తీరిక నాకు లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్లను ప్రేమించే పనిలో ఉన్నాను. సమస్యలు మేఘాలు లాంటివి, కాలంతో పాటు కరిగిపోతాయి. జీవితం ఆకాశం లాంటిది, అనంతమైనది. బేదల పిల్లలకు అనాథాశ్రమాలు, ధనికుల తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు. బేదవాడు నోటితో మాట్లాడతాడు, ధనికుడు నోటుతో మాట్లాడతాడు. కాలం కలిసొస్తే చీమ కూడా చిరుతవుతుంది. నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ఎన్నటికీ ద్వేషించకు. నిన్ను నమ్మిన వారిని ఎన్నటికీ మోసం చేయకు. పుస్తకాలను చదివితే వచ్చేది జ్ఞానం, మనుషులను చదివితే వచ్చేది లోక జ్ఞానం. అవసరం అయితే తప్ప అనవసర అల్ప విషయాల గురించి వివాదం వద్దు. అనవసర విషయాల గురించి చర్చించవద్దు, వివరణ కోరవద్దు. తెలియకపోవడం అమాయకత్వం, తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. తెలిసినవాడు చెప్పినా వినకపోవడం మూర్ఖత్వం. అనుభవం అయితే గాని ఎవడూ మారడు. ఇవ్వండి ఈ రోజుకి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.